ఈరోజు మన ఇంటర్వ్యూ గతంలో టీడీపీలో గుర్తుంటుంది, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర. అంటే న్యాయ పోరాటాలు కూడా ఇక్కడ 2019, 24 వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ కోణంలో చూసుకుంటే పార్టీకి అంకిత భావంతో సేవలు చేస్తూ లీగల్గా తన వంతుగా తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా టీడీపీ పార్టీకి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ పోరాడుతూ ఈ రోజున తాడికొండ నియోజకవర్గం లీగల్ సెల్ ఇన్ఛార్జిగా, బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీగా తన సేవలు అందిస్తూ ఈరోజు గుంటుపల్లి సాయి వరప్రసాద్ గారితో మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు చాలా, ఎందుకంటే ఇక్కడ మీరు పొలిటికల్ అండ్ లీగల్, అందుకే నాకు మీతో ఇంటర్వ్యూ అనగానే న్యాయస్థానం అంటూ దేవస్థానం ఒకటే గుర్తుకొచ్చింది. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని లీగల్గా అంటే లాయర్గా పరిచయం చేయాలో పార్టీ పరంగా చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అయితే పార్టీ పరంగా పార్టీలో ఎప్పుడు వచ్చారు? తెలుగుదేశం పార్టీ, గతంలో వేరే పార్టీలో ఏమైనా ఉన్నారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీయే నాకు బాగా అభిమానం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజనరీ చూసిన దగ్గర నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ వచ్చేటప్పటికి నాకు కూడా ఈ చదువుకునే అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ఆయన విజనరీ కానీ ఆయన యొక్క పనికి అంకిత భావం కానీ బాగా నచ్చేది. ఆయన మీద అంత అభిమానం పెంచుకున్నాను. తర్వాత 2019 ఎలక్షన్స్ ముందు నేనంతా కూడా స్టేట్ ఆఫీస్ ప్రజావేదికలోనే వర్క్ చేసేవాళ్ళం. ఆయన వర్క్ మైండ్ చూస్తే ఈ వయసులో ఆ మహానుభావుడు ఇంత వర్క్ చేస్తున్నాడా, కనీసం ఆయనలో ఒక 10% మనం చేసినా మన జీవితంలో ఎక్కడికో పై స్థానాలకు వెళ్తామనే ఒకటి కలిగేది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన 1 గంట వరకు మీటింగ్స్ చెప్పొచ్చేవాళ్ళు. ఉదయం మొదలుకొని 1 గంట వరకు ఆయన మీటింగ్స్ చెప్పినా ఉదయం ఎలా వెళ్తాడో 1 గంటకు వచ్చినప్పుడు కూడా అలానే ఉంటారు. అదే ఎనర్జీ, అదే అసలు మొహం కూడా వాడిపోదు. మరలా 6 కల్లా మాకు ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఎలక్షన్ విధానాలు ఎట్లా, ఇది ఈ విధంగా చేయాలి, లీగల్ సెల్ ఈ విధంగా వర్క్ చేయాలి, అలా మానిటర్ చేసేవాళ్ళు. అది అలాంటి పట్టుదల, కృషి అనేది ప్రతి మానవుడికి కావాలి. పార్టీ వేరు, చంద్రబాబు నాయుడు వేరు. చంద్రబాబు నాయుడు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలతో పాటుగా సమాజాన్ని, యువతని ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా నడిపించాలని చెప్పే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకర్షితుడయ్యాను కాబట్టే 2019 ముందు నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా నా వంతుగా లీగల్ సెల్ తరపున నా వంతుగా నేను కృషి చేస్తాను. 2019 ముందు నుంచి 2019లో ఎలక్షన్ చేశాము. ఎలక్షన్లో ప్రజావేదికలో నామినేషన్స్, పరిశీలన ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాళ్ళం, లీగల్కి సంబంధించిన అన్ని విషయాలు. మళ్ళీ అదేవిధంగా నేను నర్సాపురం కౌంటింగ్ ఏజెంట్లు శిక్షణ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వెళ్ళాను 7 నియోజకవర్గాలకి. 2019 ఎలక్షన్స్. తర్వాత అక్కడి నుంచి మళ్ళా తాడికొండ లీగల్ సెల్ అధ్యక్షుడిగా, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మొన్న ఎలక్షన్ వరకు మొత్తం కూడా నేనే బాధ్యత తీసుకొని చూశాను. మొదటి నుంచి మొదలుకొని లీగల్ ఇష్యూస్ కానీ, ఎలక్షన్ శ్రావణ్ కుమార్ గారి నామినేషన్ పూర్తి చేయటం కానీ, నామినేషన్ అన్ని పరిశీలన చేయటం కానీ, దాన్ని ఫైల్ చేసేదానికి రెడీ చేయటం కానీ, తర్వాత ఆయన కౌంటింగ్కు సంబంధించిన ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా, మళ్ళీ ఎలక్షన్ ఫైల్ చేసిన తర్వాత దానికి మళ్ళీ మనం ఏదైనా ఫర్దర్గా అఫిడేవిట్స్ ఫైల్ చేసి రావటం, తర్వాత అవన్నీ కూడా మళ్ళీ అక్కడ మా ఎలక్షన్ ఆఫీసర్ ముందు మొత్తం ఈ స్కూట్నీ చేయటం కార్యక్రమాలు అన్నిటిలో నేనే ఉండేవాడిని. మొన్న ఎలక్షన్ టైంలో లా అండ్ ఆర్డర్ తెలిసిన వ్యక్తి కాబట్టి అంటే నేను డిస్టర్బెన్స్ లాంటి జరగడం, వాటిని కోర్టులో వాటి మీద ఫైట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి? అంటే నాకు తెలిసి వైసీపీ పాలనలో అయితే అసలు రాజ్యాంగం ఎక్కడుందో కూడా చూడలేని పరిస్థితి. ఎందుకంటే చూసాం, ప్రతి చిన్నదానికి కూడా ఒక ఫాల్స్ కేసు పెట్టడం, దాన్ని ఏదో భూతద్దంలో చూపించి ఒక చిన్న కేసు కోసం ఒక 100 మంది నుంచి 200 మంది పోలీసులు తీసుకురావటం, వాడేదో పెద్ద నటోరియస్ క్రిమినల్ లా కోర్టుకు తీసుకురావటం, కోర్టుకి ఈడ్చురావటం, ఒక ఎంపీని కూడా దారుణంగా కొట్టి హింసించే పరిస్థితి అంటే ఒక సిఐడి చరిత్రలో లేదు. ఎక్కడా కూడా ఎంపీని కాదు, ఒక సాధారణమైన వ్యక్తిని కూడా కొట్టి హింసించిన చరిత్ర లేదు. ఒక ఎంపీ చేసిన చిన్న ఫాల్స్ కేసు పెట్టి కాదు, ఒక ఎంపీ అంటే రఘురామకృష్ణరాజుని కొట్టి తీసుకొచ్చారు.
కోర్టుకి అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళనే కోర్టు తీసుకొచ్చిన పరిస్థితి. కానీ ఇంకా ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్గా ఎలక్షన్ ముందు బాబు గారు అరెస్ట్ దాకా కూడా జరిగిన పర్వం వేరు. బాబు గారు అరెస్ట్ తర్వాత జలంలో వచ్చిన రెవల్యూషన్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇదేమీ రాచరికం కాదు, ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు ఆయన మీరు విన్నారు వైనాట్ 175 నుంచి చివరికి ప్రజలను వేడుకునే పరిస్థితి వచ్చింది. అర్థమైంది అప్పటికే పోలీస్ వ్యవస్థ కూడా అర్థమైంది పార్టీ మారుతుంది, ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారిన తర్వాత మన పని పడతారనేది వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు కూడా అంత ఏదో ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు. కొన్ని చోట్ల చేశారు, మా నియోజకవర్గంలో అంత ఓవర్ యాక్షన్ చేయాలి. అంటే ప్రజలు తిరగబడితే రాజ్యాలే తలకిందులు అవుతాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ వ్యవస్థనైనా నిర్మించేది ప్రజలే. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రాచరిక వ్యవస్థ అయినా, రాచరిక వ్యవస్థలో కూడా తిరుగుబాటు అనేది ఉంటుంది కంపల్సరీ. అట్లా క్యాపిటలిజం కానీ ఏదైనా ఏ టైప్ ఆఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా దానిలో ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. కాలంలో ఒక దానిలో కొంత ఎక్కువ ఉండొచ్చు, ఒక దానిలో కొంత తక్కువ ఉండొచ్చు. కానీ ఏదైనా రాత మార్చేదనేవాళ్ళు ప్రజలే అంతిమంగా సుప్రీం. చిన్న కేసులకి పెద్దగా పోలీసులు వచ్చేవాళ్ళు అని అంటున్నారు కదా. చిన్న కేసులు అంటే ఎలాంటివి? సపోజ్ ఉదాహరణ మన బండారు సత్యనారాయణ మరుతున్నాడు, ఆయన ఎక్కడో వైజాగ్ అనకాపల్లి ఎక్కడో అక్కడ ఆయన తీసుకొచ్చి గుంటూరు కోర్టు తీసుకొని వచ్చారు. జరిగింది. ఆయన తీసుకొచ్చే క్రమంలో ఆయన తీసుకురావటానికి ఒక 400 మంది పోలీసులు, ఒక 10 మంది ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు. ఏంటి ఆయన చేసింది ఏంది? ఒక సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యేని తిట్టాడంట. తిట్టిన దానికి ఆయన ఉన్న పెద్ద దాన్ని టెర్రరిస్టా లేకపోతే దేశద్రోహ? అంతమంది అవసరమా? ఒక 2 కానిస్టేబుల్ ఎనఫ్. శుభ్రంగా తీసుకొచ్చి లోపల పెట్టచ్చు, కోర్టులో హాజరుపరచవచ్చు. ఇంత ఆడంబరం చేస్తే 3 రోజుల పాటు నీళ్లు నిద్ర లేకుండా పోలీసు వాళ్ళు కూడా చివరికి విరక్తి చెందారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు భద్ర భగవంతుడా అనే పరిస్థితికి వచ్చిన వాళ్ళు. అంటే పోలీసులు కూడా ఈ మాటలు అనడం నేను నాతో స్వయంగా మాట్లాడారు, నాకు తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు కదా, అన్నారు ఇదేం కర్మరా బాబు అంటే వాళ్ళు ఎదిరించట్లేరా? ఎట్లా బాసిజం కదా, దానిలో చేయము అనేటానికి లేదు, చేయాల్సిందే. చేయకపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు, పోస్టింగ్ లేకుండా. పోస్టింగ్ ఉండదు, ఈ విఆర్లోకి వెళ్ళిపోతారు. చేయాలి, వాళ్ళ కర్మది. అది అందుకని ఇంత చేస్తే పీకిందే ఉందమ్మా, రిటర్న్ చేసి 41 నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. మరి అప్పుడు గవర్నమెంట్లో ఇలా జరిగింది అనేది తెలుసు కదా. మరి ఇప్పుడు పోలీస్ శాఖను కూడా కొంచెం ఈ రెడ్ బుక్లో అంతా చూసుకున్నా చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి? రెడ్ బుక్ అనేది అదొక ఎజెండా. అంటే ఆ రోజున జరిగిన అకృత్యాలని ఆయన ఒక నమోదు చేసుకున్నాడు అంతే. కానీ ఆ రోజు అకృత్యాలు జరిగినాయని చెప్పి అలాం బజార్స్కి ఇచ్చి చట్టకు విరుద్ధంగా ఎక్కడ ఎవరినైనా ఒకళ్ళ కొట్టిన దాఖలాలు చూపించండి 6 నెలల్లో. ఎక్కడైనా సరే ఎక్కడా లేదు. చట్టపరంగా చట్టంలో వాళ్ళు చేసిన లొసుగులు, వాళ్ళు చేసిన అవినీతి అన్యాయాల మీద పోరాటం జరుగుతుంది తప్పనిచ్చి అలాంటి పరిస్థితి వాళ్ళలాగా రివెంజ్ తీసుకునే పరిస్థితి కనుక ఈ ప్రభుత్వం చేసుంటే ఈరోజు మొత్తం ఒక్కళ్ళు కూడా బయట ఉండరు. అసలు రెడ్ బుక్ అంటే ఇప్పుడు నేను ఎందుకంటే రెడ్ బుక్ని ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం అయిపోయింది అన్నట్టుగా ఒక రెడ్ బుక్ని భూతంలో చూపించి మాట్లాడుతున్నారు కదా. అసలు రెడ్ బుక్ ఏంటో ఒక్కటి వివరణ చెప్పాలి. కాదమ్మా, ఇప్పుడు దొంగ అని అరిచినట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు ఏం చెప్పాడంటే రెడ్ బుక్ అంటే ఏంటంటే చూడండి, ప్రజాస్వామ్యానికి అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కూడా మరచి ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తే వాళ్ళందరిది నమోదు చేసే ఉంటుంది. నమోదు చేయటం అంటే ఏంది? రివెంజ్ కోసం కాదు, వాళ్ళు చేసిన అకృత్యాలు అనే దానికి, వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ మిమ్మల్ని రోడ్ల మీద లాగా కొడతామని చెప్పలేదమ్మా ఎక్కడ. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టారు, మేము ప్రత్యక్ష సాక్షులం. ఆ రోజున్న పరిస్థితులు అదే ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఏ పరిస్థితి ఉండేది చెప్పండి. అలా ఇప్పుడు అట్లా చెప్పుకుంటా పోతే ఒక బోరుగడ్డ ఆ ప్రభుత్వం అయితే ఏముంది, ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యం లేదు. మరి అలాంటి పరిస్థితే కదా. ఏది చిన్న సోషల్ మీడియా కేసులకే వాళ్ళు ఏదో పెద్ద దొంగల్లా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఏది 3rd డిగ్రీ ప్రయోగించి నడవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీ మీడియానే ఉంది, అతను ఆ పేరు గుర్తు రావట్లే నాకు, వెంగళరావు, అతను మా ఊరికి చెందిన అతనే, కాతే నెల్లూరులో ఉంటాడు. బొబ్బూరు వెంగళరావు అని ఘర్షణ టీవీ,
అతన్ని చూశారుగా ఎంత చిత్రహింసలు పెట్టి నడవలేని పరిస్థితుల్లో కోర్టులో అంటే 3rd డిగ్రీ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో మేము కూడా ఉన్నాగా ఆయన పక్కనే. మరి మీ మీడియాకి అన్ని ఇబ్బందులు జరుగుతుంటే సామాన్య మానవుడు ఏం చెప్పగలుగుతాడు చెప్పండి? అంటే అతను చిత్రహింసలు చేశారు ఘర్షణ టీవీ అతను. చేశారుగా. చేసేది నడవలేని పరిస్థితుల్లో, కాళ్ళ మీద కోటింగ్ వేసి నడవలేని పరిస్థితుల్లో వచ్చాడు కోర్టులో. అది కూడా చెప్పుకున్నాడు కదా మ్యాజిస్ట్రేట్ ముందు. ఇందాకైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది అంటారు. అవునమ్మా, చూడండి ఆ రోజు ఎంత విచ్చలవిడిగా మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు. కనీసం ఏ మీడియా ఖండించలేదు. అతను చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పేసి ఏ నాయకులు చెప్పలేదు. దాన్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఎక్కడన్నా ఉందా? మరి అలాంటి వాళ్ళు ఎక్కడుండాలి? వాస్తవంగా చట్టానికి అతీతమేం కాదు కదా మనం ఎవరు. నేనైనా నువ్వైనా ఎవరైనా చట్టానికి లోబడే పనిచేయాలి. ప్రజాస్వామ్యం కాబట్టి కొంత స్వేచ్ఛ ఉంది మనకి, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి. అంటే మన పరిధి దాటి మాట్లాడకూడదు, మన పరిధిలోనే ఉండాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లోనే ఉన్నారా, లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? అంటే దాని మీద నాకు అవగాహన లేదమ్మా. అరెస్ట్ లాస్ట్ టైం 5th కోర్టులో ప్రవేశపెట్టిన రోజు, ఆ రోజు నేను వేరే మ్యాటర్లో ఉండి చూశాను. ప్రజెంట్ అయితే జైల్లోనే ఉన్నాడు నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం జైల్లోనే ఉన్నాడు. ఇంకా అంటే ఆయన మీద వేరే వేరే కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులు విచారణ నిమిత్తం అతనికి బెయిల్ మంజూరు చేసినట్టయితే లేదు నాకు తెలిసి. ఒక స్త్రీని మనం ఇష్టం వచ్చేట్టు మామూలుగా ఇంట్లోని గృహంలోని మాట్లాడితేనే మినిమం ఇన్ని నెలలో సంవత్సరం కేసులు పెడుతూ ఉంటాం. మరి సోషల్ మీడియా సాక్షిగా, వీడియో సాక్షిగా ఎంతోమంది ప్రముఖుల భార్యల్ని, చెల్లెల్ని, అక్కల్ని మరి ఇలా ఎలా పడితే అలా మాట్లాడిన సందర్భంగా దీన్ని ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంటే అమ్మా, దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. అంటే మాట్లాడటం అనే దాన్ని ఆ నేరానికి సంబంధించి ఆ పరిధి దాటేమో అతను ఏం పనిష్ చేయరు. కాకపోతే ఏంటంటే అతను చేసింది ఒకటి కాదు, ఒక కేసు కాదు, ఓన్లీ ఒక సోషల్ మీడియా కాదు, దందాలు చేశాడు, రౌడీజం చేశాడు, రకరకాల ఆస్పెక్ట్లు ఉన్నాయి ఆయనకి. ఆ రకరకాల ఆస్పెక్ట్లన్నిటినీ పరిగణలో తీసుకుని ఇప్పుడు కేసులు కట్టడం జరిగింది. సరే, మిమ్మల్ని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తాను, మళ్ళీ దీన్ని ఇంకోలాగా చెప్తారా? చెప్పండి. తాడికొండ నియోజకవర్గంలో నందిగాం ఎంపీ అయిన నందిగాం సురేష్ అక్రమాలు, ఆకృత్యాలు ఎక్కువైపోయినాయి. ఇది ఎప్పుడు ఇంతవరకు జరగలేదనేది కూడా వినబడుతుంది. ఈ అక్రమాలు దీని గురించి మీరు లీగల్గా 5 సంవత్సరాలు ఎంతవరకు పోరాడారు? నిజంగానే ఉన్నాయా? అమ్మ, అది యాక్చువల్గా ఏంటంటే లీగల్గా మా పరిధిలో, అంటే మా నియోజకవర్గ పరిధిలో అది రాజకీయం వేరు, లీగల్ వేరు. లీగల్ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే, లీగల్గా మేము ఎప్పుడు ఎంటర్ అవుతామంటే అతను ఏదైనా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యో, లేదు ఒకళ్ళ యొక్క హక్కుల్ని హరించే పరిస్థితిలో ఉన్నప్పుడు లీగల్ టీం అనేది ఉంటుంది. అదేదో ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళని కొట్టి కేసు జరిగిన ఆమె చనిపోయిన కేసులో అప్పుడు ఆ రోజున లీగల్ టీం యాక్షన్ తీసుకుంది కాబట్టి ఈ రోజు అవన్నీ భద్రంగా ఉన్నాయి కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేశారు. హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పారు. అది ఆ రోజున లీగల్ టీము చాలా యాక్టివ్గా ఉండటం వల్లనే అంతకుముందు కంటే 10 రెట్లు కష్టపడి పనిచేశారు లీగల్ టీము. ఎక్కడో దాకేందుకు రఘురామకృష్ణరాజు గారిని కోర్టులో ప్రవేశపెట్టిన రోజు పోలీసులు ఓవర్ యాక్షన్ చూస్తే అడ్వకేట్స్ని కూడా లోపల రానియని పరిస్థితి. అప్పుడు నేను జనరల్ సెక్రటరీని. దాన్ని నేను వెంటనే తెల్లారి దాని మీద ఎస్పీకి, జిల్లా జడ్జికి, కోర్టు కాంపౌండ్లో ఒక అడ్వకేట్కే స్వతంత్రం లేనప్పుడు, తిరిగే స్వతంత్రం లేనప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ అయింది, దాని మీద ఎందుకు చర్య తీసుకోకూడదని నేను అప్పటికప్పుడు లెటర్ పెట్టి మా బార్ అసోసియేషన్, మా కమిటీలో అప్పుడు ఆ రోజున ఉన్న మా ప్రెసిడెంట్ని, నేను జనరల్ సెక్రటరీని, మా కమిటీ మొత్తాన్ని కూడా నేను మొబిలైజ్ చేసి అప్పటికప్పుడు అర్జెంట్ మీటింగ్ పెట్టించి ఈసీ మీటింగ్ పెట్టి ఈసీలో తీర్మానం పాస్ చేసి వెంటనే పంపించారు. తర్వాత అలాంటి పరిస్థితి ఎప్పుడు జరగలే ఇంకా కోర్టులో. అలాంటిది జరిగితే మాత్రం ఖచ్చితంగా నేనే ముందుంటానని చెప్పాను. అంటే మీరు తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ టీడీపీ వాళ్ళకి కానీ ఆల్ పార్టీస్కి ఏదన్నా మీరే ఇష్యూస్ని తీసుకునే వాళ్ళు అనేది అయితే వింటున్నాం. ఆ కోణంలో చూసుకుంటే పులి చిన్న గారని తాడికొండ నియోజకవర్గంలో ఉంటారు కదా, ఆయన మీద మన నందిగం సురేష్ ఆయనకి ఎప్పుడు గోళ్ళు అటాకులు జరుగుతూనే ఉంటాయి, ఆయనే చెప్పిన మాట అది. మరి దాని మీద ఏదన్నా మీ వరకు వచ్చింది అంటేనమ్మా, నియోజకవర్గంలో కేసులు అనే దానికి ఏంటంటమ్మా, కొంతేమో స్టేట్ ఆఫీస్ పరిధిలో ఉంటాయి. స్టేట్ ఆఫీస్ పరిధిలోకి వెళ్ళినారు అని అంటే వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఈ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన ఏదైనా ఉండి మన లోకల్ కోర్టులో, మన జిల్లా కోర్టులోనో, అఫిషియల్ కోర్ట్స్ మంగళగిరి, మళ్ళీ ఏదైనా సత్రపల్లి ఇలాంటి వాటిల్లో కేసులు కనుకుంటే వాటి పరిస్థితి మేము చూస్తాం. అంటే ఎందుకని ఇప్పుడు లోకల్లో చిన్న చూసుకున్నా నందిగాం సురేష్ సంబంధించిన అనుచరులు వాళ్ళు కూడా గల్లీలో కూడా రౌడీజంగా ఉండేది అనేది కూడా వినపడుతూ ఉండేది. అంటే ఒకటమ్మా, లోకల్గానే చిన్న ఇష్యూస్ ఏమి ఉండవు, పెద్ద ఇష్యూస్ కూడా లోకల్ అన్నంత మాత్రాన పెద్ద ఇష్యూ. అంటే ఇష్యూ బేస్ ఏంటంటే
ఇది జిల్లా కోర్టు పరిధిలో ఉంటుంది, ఇది హైకోర్టు పరిధిలో ఉంటుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కానీ లేదు ఒక పోలీస్ ఆఫీసర్ కనుక మాట వినని పక్షంలో దాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అనడానికి జిల్లా కోర్టు పరిధి లేదు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వాళ్ళ మీద మనం ఫోర్స్ తీసుకురాగలం. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద డైరెక్ట్గా చర్య తీసుకోవాలంటే హైకోర్టుకి పవర్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు అనేది ఏంటంటే స్టేట్ లీగల్ టీమ్ కోర్టు ఉంటుంది, వాళ్ళు చూస్తారు. హైకోర్టులో మేము జిల్లా స్థాయిలో వీళ్ళ మీద అక్రమంగా పెట్టిన కేసుల్లో వాదించడం కానీ వాళ్ళ కేసు నుంచి బయటికి తీసుకురావటం కానీ లేదు వాళ్ళకి బెయిల్స్ వేయటం కానీ అలాంటివి మేము చూస్తాం. సార్ లా అండ్ ఆర్డర్ పరంగా తీసేద్దాం, మరి ఒక పొలిటికల్ పరంగా మాట్లాడుకుందాం. మరి ఎక్కడ అరాచకాలు 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఎంపీ దగ్గర నుంచి కానీ ఎక్కడ జరగలేదంటారా తాడికొండ నియోజకవర్గంలో? పార్టీ పరంగా మాట్లాడుకుందాం. పార్టీ పరంగా చెప్పాలంటేనమ్మా ఇప్పుడు మీ మీడియాకి తెలియదేం లేదు. ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి పడన కారణంగానే ఈ రోజున శ్రీదేవి గారు టీడీపీలోకి రావడం జరిగింది. వాళ్ళిద్దరు భాగాలు పంచుకోవడం కుదరలు ఆ రోజున. మరి అంతే కదా, వాళ్ళ గొడవలు ఎక్కడ వచ్చినాయి అంటే ఈ ఏరియాలో నువ్వు అడుగు పెట్టకూడదు, ఇది నా ఏరియా, నా నియోజకవర్గం, నీది ఇక్కడ కాదు నా నేటివ్ ప్లేస్ ఇది, నేను ఇక్కడే దందాలు చేస్తానంటాడు ఆయన. అక్కడ వాళ్ళిద్దరు ఆధిపత్యపూర్లో పాప బలిపోసు అవ్వటం, తర్వాత వచ్చి రాజధాని వాసులందరికి కూడా నేను చేసిన తప్పేనని క్షమాపణ చెప్పడం బహిరంగంగా లోకేష్ గారి పాదయాత్రలో. ఆ లోకేష్ గారి పాదయాత్రలో నేను కూడా కలిసి నడిచాను. ఆ రోజున ఒక లీగల్ సెల్ అధ్యక్షుడికి మా తాడికొండ లీగల్ సెల్ ఆ రోజు అపాలజీ చెప్పి నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను అన్నారు. పార్టీలో కొనసాగుతున్నారు ఈ రోజున. అంటే ఎంత వచ్చిందని పంచుకోవడంలో ఇద్దరికి ప్రాబ్లం వచ్చింది. అంటే పంచుకోవటం అంటే వేరే అర్థం కదమ్మా నేను చెప్పింది. వాళ్ళకి ఈ నియోజకవర్గ పరిధి నాది, నా దానిలో మీ పెత్తనం ఏంటి, ఆ విషయమే ఫైట్ అదే ఫైట్. ఓకే, అది అంటే మిగతా విషయాల్లోకి అంత ఇన్నర్గా పోగలిగిన అంటే మాకు ఆ నాలెడ్జ్ లేదు. రిమైనింగ్ నాలెడ్జ్ అనేది మాకంటే మీకే ఎక్కువ ఉంటుంది. రిమైండ్ నాలెడ్జ్, లా అండ్ ఆర్డర్ అన్ని తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో మీడియా వాళ్ళకే తెలుసు అన్నప్పుడు తెలియదు ఏముంది ఇక్కడ? లా అండ్ ఆర్డర్ వేరు, అదర్ ఆస్పెక్ట్స్ వేరు. అవును, నేను అందుకే లా మీద అడగట్లేదు, మీరు పొలిటికల్ గానే అడుగుతున్నా. అవునమ్మా, పొలిటికల్ ఆస్పెక్ట్ లో మాకు లిమిటెడ్ నాలెడ్జ్. ఇక్కడ మీకు ఎంత, ఎందుకంటే మీరు ఎక్కడ మాట్లా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతుంటే ఎట్లేదు? అలా లేదమ్మా, అంటే మాకు ఆ స్థితి ఉన్నట్టే మేము అలాంటి పరిస్థితి ఉంటే మేము వచ్చేసి ఇప్పుడు మొన్న సపోజు బండారు సత్యనారాయణ మూర్తి గారిని అరెస్ట్ చేసిన రోజున ఆయనకు ఒక చిన్న టిఫిన్ ఇవ్వడానికి కూడా నగరం పాలన స్టేషన్లో అనుమతించిన పరిస్థితి ఉంది. ఆ రోజు ధైర్యంగా ముందు వెళ్ళింది మేము ఒక 4 అడ్వకేట్స్ వెళ్ళాం. ఆ వెళ్ళిన పరిస్థితుల్లో కాదండి కుదరదండి, ఎస్పీ గారు డిఎస్పీ గారు పర్మిషన్ ఏంటి, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే మీ రాచరిక వ్యవస్థ అని ప్రశ్నించింది మేము. ముందు వీళ్ళ లోపల ఉండటానికి పోవటానికి వీల్లేదని ఒక 40-50 మంది పోలీసులను అడ్డు పెట్టారు. ఇదే క్రమంలో వాళ్ళ అబ్బాయి బయట ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. ప్రెస్ మీట్ ఇచ్చే వ్యక్తిని ఒక్కసారిగా 10 మంది వచ్చేసి వాటేసుకుని ఆయన్ని లోపల కుక్కేసి ఆయన్ని మన పిల్లి మాణిక్యరావు గారిని ఇద్దరిని చొక్కాలు పట్టుకొని లోపల కుక్కేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలనే ప్రయత్నంలో ఫస్ట్ ఆయనకు అడ్డం నిలబడింది నేను. సత్యనారాయణ గారి అబ్బాయికి అడ్డం నిలబడి ఎట్లా తీసుకెళ్తారో చూస్తానని చెప్పేసి గట్టిగా అడ్డం నిలబడ్డా. పోలీసులందరూ ఒక్కసారిగా గారు. ఈ లోపల మా అడ్వకేట్స్ ఒక 50 మంది పోగయ్యారు. రండి చూద్దాం, మీరు డి అంటే డిఎన్ అనే పరిస్థితి, అంటే చట్టం మీ చేతుల్లో తీసుకుంటారా లేకపోతే చట్టం అనేది మీ చుట్టమా అని ప్రశ్నించి ఆపాం. ఆ రోజున వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా వాళ్ళు ప్రశాంతంగా మాతోనే ఉన్నారు సాయంత్రం వరకు. తర్వాత వాళ్ళు కోర్టుకు తీసుకురావడం జరిగింది ఆయన్ని. ఆ రోజు జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. సరే, తాడికొండ నియోజకవర్గంలో అరాచకాలు జరిగినాయి లేదో ఒక ప్రశ్నగా, సార్ తాడికొండ నియోజకవర్గంలో లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో అయితే చిన్న చిన్న పెట్టి కేసులు తప్ప ఇక్కడ అరాచకాలు అయితే ఏం జరగల. అరాచకాలు జరగలేదని చెప్పట్లేదమ్మా, జరిగినాయి. కేసులు అయితే పెట్టి కేసులు ఏం కాదు, పెద్ద కేసులే జరిగినాయి. కానీ వాటికి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు సపోజ్ ఒక ఊళ్ళో ఒక 2 వర్గాలు ఉన్నాయి. ఈ వర్గం మీదే దాడి చేసినోడే కేసు పెడతాడు వాడి మీద. వాళ్ళు పెట్టిన కేసు ఏమో వీళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెడతారు 307. వీళ్ళు దెబ్బలు తిని 307 పెట్టించుకుంటారు. వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళకి ఒక కేసు కూడా ఉండదు. అలాంటి వాటిని కూడా మేము సీరియస్గా తీసుకొని వాటి మీద ప్రైవేట్ కేసులు వేయటం జరిగింది. ఈ రోజున ఆ ప్రైవేట్ కేసులు కాదు, ఆ ప్రైవేట్ కేసులే ఈ రోజున వాళ్ళని నిలబెట్టి మళ్ళీ 307గా ఫార్వర్డ్. ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన కేసుని వీళ్ళ మీద పెట్టే కేసు ఏదన్నా ఉంటే చిన్న పెట్టి కేసు 324 అలా పెట్టేవాళ్ళు. అది 324 కాదు, హత్యా ప్రయత్నం జరిగిందని మేము ప్రైవేట్ కేసు వేయటం వల్ల అది 307గా ఫార్వర్డ్, అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఫార్వర్డ్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం.
మరి తాడికొండ ఇప్పుడున్న అమరావతి సంబంధించిన దాంట్లో రాజధానిలో గ్రాఫిక్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చూపించి వీడియోస్ చూపించడం జరిగింది కదా. మరి గ్రాఫిక్స్ ఎవరనే తెలియదు. మరి ఇప్పుడు గ్రాఫిక్స్ నిజాలు అయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం బిల్డింగ్స్ అన్ని కడుతుంది అంటున్నారా? అప్పుడు గ్రాఫిక్స్ నిజమా, ఇప్పుడు గ్రాఫిక్స్ కాదు నిజమని చూపించే దిశగా ఉందా? కాదమ్మా, ఇప్పుడు మనిషి అనేవాడు ఆశాజీవి. ఆ రోజున గ్రాఫిక్స్ అని చెప్పిన దానికి మోసపోయారు, గ్రాఫిక్స్ అని నమ్మారు. ఎలా నమ్మారంటే పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంటెంట్స్, నా ఫ్రెండే ఉన్నాడు ఒకడు చార్టెడ్ అకౌంటెంట్, వాడికి కూడా కుల పిచ్చి కానీ ఇంకో పిచ్చి కానీ ఏదన్నా కానీ పిచ్చి పీక్స్కి వెళ్ళింది. అరే మీరేమంద్రా బాయ్ గ్రాఫిక్స్ అంటాడు హైదరాబాద్లో ఉండి. అదేంటే ఉపయోగం ఏంటంటే వాడు ఒక 16,000కి ఏదో స్థలం కొనుక్కుంటే ఒక్కసారిగా వాళ్ళకి ఆయన జగన్మోహన్ రెడ్డి రాగానే ఆడ 50,000 అయింది. వాడికి కావాల్సింది కూడా అదే కదా, ఆశ. మనిషి ఆశను నడిపించింది. అదేవిధంగా రాజధాని రైతులు కూడా మహానుభావుడు చంద్రబాబు నాయుడు 1,200 గజాలు రాత్రికి రాత్రి వీళ్ళని కోటీశ్వరులు చేశాడు. చేస్తే ఇంకా ఆశకి అర్థం లేక ఆయన ఏదో 1,400 గజాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు పాలిచ్చే గేదెను వదిలిపెట్టి తన్నే దున్నం తెచ్చుకొని మీద ఎక్కించుకున్నారు ఆ రోజున. అంటే బాబు గారు బలవంతంగా తీసుకొని ఆ డిపార్ట్మెంట్ పోలీసులు పిలిచి అన్ని చేశారు. బాబు గారు బలవంతంగా తీసుకున్నారంటే 36,000 ఎకరాలు తీసుకోగలుగుతాడమ్మా చెప్పండి. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో తెలియదు నాకు, పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజేషన్ చేసిందని జరిగిన పెద్ద గొడవ, కియాకార్ల గొడవ ఏ స్థాయికి వెళ్ళి ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా అధికారంలోకి రాలా. గత 25 సంవత్సరాల నుంచి మరి మమతా బెనర్జీ కదమ్మా 30 సంవత్సరాలు పోరాడింది కమ్యూనిస్టు ప్రభుత్వం మీద. 30 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నావా? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి. ఒక 30 ఎకరాలు తీసుకోవడానికి మరి మనం ఎంత తీసుకున్నాం? 36,000 ఎకరాలు సుమారుగా, ఇంకా పైచే ఉండొచ్చు. అది ఆ ల్యాండ్ పూలింగ్ నచ్చలేదు అని అన్నారు అని అంటే మరి వాళ్ళ పక్క గ్రామాలలో కూడా మా భూమి తీసుకోండి అని చెప్తున్నారు కదా. అది మీకు కూడా తెలుసు కదా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మొన్న మీరు ఎలక్షన్ టైంలో వర్క్ అయితే మీరే చేశానని చెప్పారు కదా. అంటే అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావడం కానీ ఇబ్బందికర పరిస్థితులు రావడం కానీ జరిగిందా? ఖచ్చితంగా అమ్మా, అది ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అనుకూలం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు ప్రశ్నించాం. మా ఆర్ఓని కూడా నేను దుమ్ము దులిపాను ఒక సందర్భంలో. ఎట్లా అంటే పోస్టుల ఓటింగ్ జరుగుతుంటే ఒక్కొక్క పోస్టులు ఓట్ వేయడానికి మినిమం 10 నిమిషాలు 8 నిమిషాలు పట్టిద్ది అనేది వాళ్ళకి అవగాహన ఉంది. 2,000 ఓటింగ్ జరగాలి సపోజ్ మన చలపతి కాలేజీలో. 2 బూతులు, ఒక బూత్ పెట్టాడు ఫస్ట్. అంటే నేను మధ్యాహ్నం 4 గంటలకు వెళ్ళినప్పటికీ 20% ఓటింగ్ అవ్వాల. మధ్యలో మా ఎమ్మెల్యే గారు వెళ్ళి 2వ బూత్ పెట్టించాడు. పెట్టించినప్పుడు కొంత ఒక 30% రీచ్ అయ్యారు. మరి పిల్లలు అసలు ఎప్పుడూ లేని విధంగా పోస్టుల ఓటు పోయినసారి జరిగింది. పిల్లలతో సహా వచ్చి మేము అవసరమైతే ఈ రేత్రి కాదు రేపు పొద్దున్న దాకా ఉండేది సరే ఓటు వేయాల్సిందే అని కూర్చున్నారు ఎంప్లాయీస్. ఆ పరిస్థితుల్లో ఆర్ఓని వాయిస్తే 3వ బూత్ పెట్టాడు. అప్పుడప్పుడు 3వది పెట్టలా. 3వ బూత్ పెట్టించడానికి నేను చేసిన గొడవ అంతా ఇంత చేయాల. అంటే ఆ రోజు కూడా దుర్మార్గంగా ఈ ఓట్లన్నీ కూటమి ప్రభుత్వానికి పడుతున్నాయి. ఏదో విధంగా ఓటింగ్ శాతం తగ్గించాలనే ఆలోచనతో ఆ రోజున ఏర్పాట్లు కూడా ఆ విధంగా చేశారు. కానీ అంతిమంగా ఇప్పుడు ఆ రోజే డిసైడ్ అయిపోయింది ఇంత ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పాను. ఇంకా చెప్పాలంటే రేపు కౌంటింగ్ అనగా మా మండల నాయకుడు ఒక ఆయన గాబరా పడుతున్నాడు. మేమంతా హాయిలాండ్లో ఉన్నాం కౌంటింగ్కి వెళ్ళటానికి. ఏంటి బ్రదర్ అంటున్నావు అంటే ఎంత చూసుకున్నా 110 కంటే వచ్చేట్టు కనబడతలేదు బ్రదరు అన్నాడు. నీ దుంపదగా నువ్వు ఒక నాయకుడివి, అసలు ఆ మాట ఏంట్రా బాబు. చూడు రేపు 3 రౌండ్ల కల్లా ఒక్క ఏజెంట్ వైసీపీ వాడు ఉండడు. 3 రౌండ్లు జరిగిన తర్వాత ఒక వైసీపీ ఏజెంట్ ఉంటే నన్ను అడుగు. 140 మన టీడీపీకే వస్తున్నాయి. చూడు నువ్వు అల్టిమేట్గా నువ్వు చూస్తావు. వాళ్ళకి మహా వస్తే 15 స్థానాలు వస్తాయి, లేదంటే 16 వస్తాయి. అంతకు మించి అవకాశం లేదు. గాలి ఏకపక్షంగా దోలుతుంది. దానికి ఏ కారణాలు ఉన్నాయి కూడా చెప్పండి, నేను చెప్తానని చెప్పాను. తెల్లారి కరెక్ట్గా 3వ రౌండ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి కలిసాడు కింద నుంచి వచ్చి. నేను 6వ టేబుల్లో ఉంటే బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది అన్నాడు. కానీ వ్యతిరేకత అయితే గట్టిగా వచ్చింది. బాగమ్మా, దానికి ఉదాహరణ నేను ఎప్పుడో చెప్పాను. నేను ఫస్ట్ టైం మా చలపతిలో ఇట్లా లీడర్
దాన్ని ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరితో లీడర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు మన శ్రావణ్ కుమార్ గారితో. దానిలో అందరూ కూడా డాక్టర్లు, అడ్వకేట్స్, లీడర్ విత్ ప్రొఫెషనల్స్ అనేది ఏదో పెట్టారు. అయితే ఆ కార్యక్రమంలో నేను చెప్పా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంతంగా మాకు మా రాజధానిలో అది కల్పించండి, రాజధానిలో ఇది కల్పించండి, రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఆ ప్యాకేజీ ఈ ప్యాకేజీ ఇచ్చిన వరకు చాలరా బాబు, ఇచ్చిందే ఎక్కువ. ఆ ఇచ్చిన దానికే దేశం మొత్తం ఈర్షపడి మీ అలా ప్రభుత్వం పోవడానికి కారణమైంది. అది కాదు, ఇంకా ఏమన్నా మీరు అడగండి సమస్యలు. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రేపొద్దున పోరాడారు వాటి మీద. కాదమ్మా, అది జనం అందరికి ఇది. మా ప్లేటర్లు కాదు, మా ప్లేటర్లు ఇది కాకపోతే ఆర్డీఓ ఆఫీసులో కేసు ఉంటే ఆడ పోయి చేస్తాము, లేదంటే జిల్లా కలెక్టర్ దగ్గర ఉంటే అక్కడ పోయి చేస్తాం. ఎక్కడైనా మా ఫీజు మాకు ఇవ్వాల్సిందే కదా. అప్పుడే ఇంకా గ్రాబింగ్ లేకుంటే ఇంక మేమే డిమాండ్ చేసి ఫీజులు తీసుకోవచ్చు. అది కాదు, చట్టాన్ని నిర్వీర్యం చేసి, న్యాయస్థానాలను నిర్వీర్యం చేసి ఒక దాన్ని ఏమంటారంటే ఆ చట్టాలన్నీ తీసుకెళ్ళి రెవెన్యూ చేతుల్లో పెడితే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచించాలి. అంటే సపోజ్ ఇప్పుడు నీ హక్కు ఉంది, భూమి హక్కు, ఒక రెవెన్యూ అథారిటీ ఉంది. రెవెన్యూ అథారిటీ దగ్గరికి ఇదిగో నువ్వు చెప్పిన నువ్వు 1 లక్ష రూపాయలు కొడితే నీ పేరు మార్చి వేరే దానిలో పెడతాడు. లేదు అక్కడున్న లోకల్ నాయకుడు నీ మీద ప్రేమ ఉండి ఇదిగో దీన్ని ఇట్లా మార్చంటే మారుస్తాడు. ఒక్కసారి టైటిలింగ్ యాక్ట్లో రిజిస్టర్లో మార్చిన తర్వాత నీ తీసుకోవాలంటే నీ జీవితం అంతా పోయినా కానీ కుదరదు. అది కూడా దానిలో న్యాయస్థానానికి ప్రమేయం లేకుండా, న్యాయస్థానానికి ఎలాంటి అవకాశం లేని పరిస్థితులు, ఓన్లీ ఒక రివ్యూ, హైకోర్టు ఒక్కదానికి ఒక రివ్యూ ఇచ్చే అవకాశం ఇచ్చాడు. అంటే వాళ్ళు చేసేదే చట్టం. అంటే ఎవడైతే ఒక లోకల్ నాయకుడు ఉన్నాడో వాడి కనుసన్నల్లో కనుక ఏ వ్యక్తి నడవకపోయినా వాడి భూ వివాదాలు సృష్టించి మొత్తం వాళ్ళ జుట్టంతా చేతుల్లో పెట్టుకునే విధంగా ఒక ప్లాన్ చేశారు. అది ఇంతకుముందు లేవా? పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ఉంది, ఇంతకుముందు అవన్నీ కూడా ఇప్పుడు దానికి చెప్పిన భాష్యం ఏంటంటే ఇప్పుడున్న లిటిగేషన్ తగ్గించడానికి అంటాడు. ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం అవుతుందా, ఆర్డీఓ దగ్గర పరిష్కారం అవుతుందా, జాయింట్ కలెక్టర్ దగ్గర ఒక్కొక్క కేసు అక్కడ 7 సంవత్సరాలు పట్టిన సందర్భం ఉంది. అయితే ఇంకా జడ్జెస్ ఉదయం 10:30కి బెంచ్ ఎక్కితే 2ంటికి దిగుతారు, 3:30కి మళ్ళీ 2:30కి ఎక్కితే సాయంత్రం 5 వరకు ఇదే వర్క్లో ఉంటారు. కానీ జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు మనకి చెక్కరు. ఉదయం కోర్టు ఉందనంటే శనివారం నాడు వాళ్ళకి ఏదో అఫీషియల్ పనులు ఉంటాయి, తర్వాత ఏదో రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, మళ్ళీ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలు ఉంటాయి, అక్కడ లోకల్ నాయకుడు ప్రోగ్రాంలు ఉంటాయి. ఇవన్నీ చూసుకునే వాళ్ళు కోర్టు ఎప్పుడు చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో అక్కడ పరిష్కారాలు అవుతాయా? ఈ పెట్టిన పిచ్చి యాక్ట్ లేనిపోయిన వివాదాలు సృష్టించడానికి కారణం అవుద్ది. అదే కనుక అమలు జరిగితే ఈరోజు సామాన్యుడు ఎవడు కూడా నాది అని చెప్పుకోవడానికి ఏముండేది కాదు. అది రద్దయింది. మరి మా బాబు గారు ఇచ్చిన 2వ సంతకం అదే కదా. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ రోజు చెప్పా, ఇది కీలకం అవుతుంది. ఎమ్మెల్యే గారు దీని మీద ఎక్కువ మాట్లాడండి, మీరు ప్రతి నియోజకవర్గంలో హైలైట్ చేయండి. ఎందుకు హైలైట్ చేయమంటున్నానంటే మేము చెప్పేదానికంటే కూడా ఒక నాయకుడిగా మీరు చెప్పేదానికి జనంలోకి వెళ్ళిపోతుంది, స్పందన వస్తుంది. అది బాబు గారు కరెక్ట్ టైం చూసి చెప్పాడు. ఆగండి ఈ లోపల అడ్వకేట్స్ మీరు తీసుకెళ్ళండి జనంలోకి, తర్వాత లాస్ట్ లో మేము మామ అంటాము. అదే చెప్పాను. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఒక ప్రచారానికి వెళ్ళారు. అది కూడా కడప జిల్లా పులివెందుల్లో నేను అనుకుంటా. ఒక ప్రెసిడెంట్, వైసీపీ ప్రెసిడెంట్, అమ్మా ఇదేందమ్మా ఈ టైటిలింగ్ యాక్ట్ ఏందమ్మా, పాస్బుక్ల మీద మీ ఆయన బొమ్మ ఏందమ్మా అని అడిగాడు. అని అంటే ఏ విధమైన రెవల్యూషన్ స్టార్ట్ అయిందో ఒకసారి ఆలోచించండి. సొంత పార్టీ వాళ్ళే మళ్ళీ అక్కడ కడప వాళ్ళ సొంత నియోజకవర్గంలో అది పరిస్థితి. అది ఆ విధంగా తెలియకుండా దావానంలాగా దహించుకుపోయింది మొత్తం. ఆనాడు నిజమే, ఎందుకంటే బాబు గారు మాట్లాడమంత వరకు కూడా వైసీపీ గాలి కూడా బాగానే ఉంది. ఓకే, అటు ఇటుగా చూసిన వైసీపీ విన్ అవుతుంది అనేది ఉంది. ఎప్పుడైతే బాబు గారు మాట్లాడారో ఆ నెక్స్ట్ డేనే మొత్తం రాష్ట్రం అంతటా మార్పు వచ్చేసింది. అవును, బాబు గారు మాట్లాడే దానికంటే ముందు కూడా అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు అప్పటి వరకు జనం ఏమనుకున్నారంటే ఫస్ట్ 10 రోజులు ఇదేదో ప్లేటర్లు వాళ్ళ ముక్తి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు, ప్లేటర్లకి కేసులు పోతాయనే ఉద్దేశంతో చేస్తున్నారు అనుకున్నారు. కానీ ప్రజల్లోకి పూర్తిగా అసలు ఫస్ట్ మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అడ్వకేట్కి టైటిలింగ్ యాక్ట్ అంటే ఏందో తెలియదు. ఏది మేము జనరల్ బాడీలో తెలియదు. ఆ రోజు అసలు ఆ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంది, దాని విధి విధానాలు అంటే ఏంటి అనేది మేము డిస్కస్ చేసాం.
ఆ డిస్కస్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా చదివి క్షుణ్ణంగా ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడో మేము చెప్పిన దానికి పూర్తిగా ఆమోద ముద్ర పడిపోయింది. ఇక్కడ మీరు ఎంత చెప్పినా అవన్నది ప్రజలకు ఎలా చెప్పాలో అర్థం కాకపోయినా ఆయన చెప్పే విధానాన్ని బట్టి ప్రజలకు ఎలా చెప్పాలో చెప్పే విధానం కాదు. మనం ప్రొఫెషనల్స్, మనం చెప్పే దానిలో సబ్జెక్టే ఉంటుంది. కానీ నాయకుడు చెప్పాడంటే ఇది నిజం అని చెప్పి నమ్ముతారు. అదే అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలా చెప్పాలన్నది. ఎలా తెలుసు కాదమ్మా, వాళ్ళు ఆయన ఎక్స్పర్ట్ కాకపోయినా కానీ ప్రజానాయకుడు అంటే అది వేరు, ఆ ఇమేజ్ వేరు, ఆ ఇమేజ్ వేరు. ఇప్పుడు మనం సామాన్యులు మనం మాట్లాడిన దానికి బాబు గారు మాట్లాడిన దానికి తేడా ఉండదు. అంటే ఒక శాసనాన్ని చేయగలిగిన అధికారం తీసుకురాగలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చెప్పేదానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే ఇది ఇవన్నీ అవగాహన చేసుకుని ఆయన చెప్పినాక అప్పుడు ఆలోచనలో పడ్డారు జనం. నిజమే, ఈ ప్లేటర్లు రోడ్ల మీదకి వచ్చి చెప్పేది నిజమే, బాబు గారు కూడా చెప్పాడంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో చెప్తున్నారు విందాం ఇంకా బాగానే. రాష్ట్రంతో మార్పు వచ్చేసింది చెప్పడంతోనే అసలు ఆ ఒక్క వాడితోనే మార్పు వచ్చేసింది. నేను విన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కర్నూలులో కూడా ఒక ఎమ్మెల్యే ఓడిపోయారు. ఆయన పేరు ఏదో రెడ్డి సమ్. ఆయన అన్నారు, మమ్మల్ని నాశనం చేసిందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేకపోతే మా రాయలసీమలో మాకు ఇన్ని సీట్లు పోయాయి కదని చెప్పాడు. అది మేము ముందే చెప్పాం, రాయలసీమకి ఎఫెక్ట్ తగులుతుంది ఇదేనండి. సార్, రాజధాని ఉన్న ప్లేసు తాడిపండ నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే గారికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ కోణంలో లీగల్ సెల్కి సంబంధించి కూడా మీరే ఇన్ఛార్జ్. మరి రాజధాని అభివృద్ధి ఎలా ఉండబోతుంది? రానున్న రోజులు విజనరీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండబోతున్నారు? మీరు ఈ 6 monthsలో చూసారమ్మా. దానికి అసలు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రాజధాని తీసి పక్కన పెట్టండి. రాజధాని శ్మశానం అన్నారు, శ్మశానాన్ని చక్కగా ఇప్పుడే మొత్తం జంగిల్ క్లియర్ చేశారు. రేపు సుందరంగా పార్క్ ఒక అద్భుతమైన కళాఖండంగా సృష్టించడానికి రెడీ చేస్తున్నారు, అది వేరే విషయం. దాన్ని తీసి పక్కన పెట్టినా ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే, ఏ పురపాలక సంఘాల్లో అయినా సరే, ఏ విలేజ్లో అయినా సరే, రోడ్డు ఎక్కడైనా మనం సురక్షితంగా పోయి రాగలమా అనే పరిస్థితి ఉందా ఇంతకుముందు? ఇప్పుడు ఈ 5-6 నెలల్లో కనీసం గుంట్లన్న పూడ్చి రోడ్లు సదులు చేసి ప్యాచ్ వర్కులు చేశారు కదా. ప్లస్ ఇంకా అలా కాకపోతే ఇప్పుడు రైతులనే తీసుకుందాం. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని. ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మిరపకాయలు పండించే రైతుకి టార్బోల్ పట్లు కానీ పవర్ స్పేర్లు కానీ సబ్సిడీలో వచ్చాయి. ఒక 14,000 ఉంటే 6,000 7,000కి వచ్చాయి. అదే పట్ట ఒక 15,000 ఉంటే 5,000 6,000కి అట్లా వచ్చాయి. ఆ విధమైన సబ్సిడీలు ఉన్నాయి, డ్రిప్ సబ్సిడీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఏమి లేదు, ఓరకట్ట ఎంగిలి మెతుకులు ఇసురుతూ ఉన్నారు. ఏది ఆ సంక్షేమ పథకాలని పేరు పెట్టి ఒక 4 పథకాలు ఇసురుతూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటి అన్నిటికీ పూర్వవైభవం తీసుకొచ్చి ఇప్పుడు అవి కాదు ముఖ్యం, అవి సోమరిపోతనం నేర్పుతాయి. ఒక వ్యక్తి చేసే పనిని సపోర్ట్ చేస్తా ముందుకు పోతే డెవలప్మెంట్ వస్తుంది, వ్యవస్థ బాగుపడింది. ఇది సంపద సృష్టించాలి వ్యవస్థ. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, నేను ఇంట్లో కూర్చోబెట్టి అందరికీ డబ్బులు పంచుతా ఉన్నాను. కరెక్ట్ 4 ఏళ్ళు తర్వాత ఏం చేస్తాం? ఆ పొలాన్ని దున్నితే 10 మందికి అందులో ఒక వ్యాపారం అవుతుంది, అందులో 10 మంది పని చేస్తారు. అవును, ఇక్కడ తినొచ్చు. ఇలాగా ఇప్పుడు బాబు గారు చేసేది విజనరీ ఇదే. అంతే. ఆయన విజనరీకి మనం ఒక్కటే చూడొచ్చు, కూటమి ప్రభుత్వం ముందు, కూటమి ప్రభుత్వం తర్వాత ఆయన ఒక్కసారి 6 నెలలు మీరు చూసుకోండి. పెన్షన్ నీళ్ళు అన్నాడు, ఆయన నీలేడు అన్నారు. 1st తారీఖు వేస్తున్నాడుగా, మరి మొత్తం ఖాళీ చేసి వెళ్ళాడు. 1st తారీఖుకి నేను ఒక ప్రోగ్రామ్ చేశానండి. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక ఆయన మున్సిపల్ ఆయనంతటా ఆయనే కూటమి ప్రభుత్వం వచ్చిన జీతాలు పడిన వెంటనే ఫస్ట్ టైం అండి 5 సంవత్సరాలు నాకు జీతం మాకు 1వ తారీఖున పడిందని ఆయనంతటా ఆయన వచ్చి అది ఈరోజు మిలియన్లోకి వెళ్ళిపోయింది. నేను సంతోషంగా ఫీల్ అయింది ఏంటంటే, నేను నా స్నేహితుడు ఒక అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండేవాడు. నేను ప్రజావేదికలో పనిచేసి పొద్దున్నే వాకింగ్ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఉదయం తిరిగి మళ్ళీ 8:30కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తిరిగే క్రమంలో బాబు గారిని దూషించేవాడు. మా అన్న వస్తున్నాడు, సిపిఎస్ రద్దు అనేవాడు. ఎరా బాబు, సిపిఎస్ ఏం చేతులు కేంద్ర ప్రభుత్వం ఉంది, మీరంతా విద్యావంతులు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా ఉంటే ఎట్లా అంటే, లేదు మా అన్న చెప్పాడంటే చేస్తాడు, మా అన్న మాట తప్పడం మడెం తిప్పడం అని అన్నాడు. చివరికి మడెం లేదు, మాట లేదు. ఇప్పుడు ఆయన బాబు గారు ఆ రోజు చెప్పాడు క్లియర్ కట్గా, కానీ చివరికి
దేహి ఏ రోజు ఏ నెలలో ఏ తారీఖున జీతం వచ్చింది, ఈ నెలలో వచ్చిద్దా, 2 నెలలకు వచ్చిద్దా, 3 నెలలకు వచ్చిద్దని కూర్చొని కాలు మొక్తా బాంచింది నా జీతాలు ఏంటి అనే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏమో అన్నం పెట్టి ఆదరిస్తేనేమో వాళ్ళు ఆయనకి కాదు అన్నారు ఆ రోజున. ఇతను కొట్టి భయపెడితే చక్కగా పనిచేశారు. మేమే సాక్షి అండి. ఓటింగ్ వచ్చినట్టు మేము గ్రౌండ్లోకి వెళ్ళిపోయాం. ఎంతమంది వాయిస్లు అంటే 1వ తారీఖు మాకు జీతం పడింది. ఎన్నాళ్ళకు మేము సంతోషంగా టైంకి పడింది. అది పిల్లం బిడ్డలు అందరు ఎదురు చూసేవాళ్ళట, ఏంటి ఖర్చులు అవన్నీ. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఈ పథకాలు కూడా అక్కర్లేదు, మా జీతం వస్తే చాలా అని కూడా అనేసారు కూడా. ఇప్పుడు సపోజ్ గృహ నిర్మాణం ఉంది, ఇసుక దందాలు జరిగినాయి, 60,000 70,000 లారీ అమ్మిన సందర్భం ఉంది. ఒక ఇల్లు గట్ల పని చేసుకునే కార్మికుడు పని లేదు, ఇనువ వ్యాపారస్తుడికి ఇనువ అమ్ముకోవడం లేదు. ఇప్పుడు అట్లా అవన్నీ ఒక ట్రేడ్ సైకిలే కదా, అవన్నీ జరుగుతూ ఉంటేనే కదా రెవెన్యూ జనరేటర్ అయ్యేది. రెవెన్యూ జనరేట్ అయితేనే కదా ఆయన జీతాలు వేయగలిగేది. అవన్నీ కానప్పుడు ఏం చేయగలుగుతాడు? రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం బీట్లించబోతుంది. కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిశారు కదా, బీట్లించబోతుంది. అంటే విడిపోతారంట. అది జగన్మోహన్ రెడ్డి నేను మొబైల్ చూస్తూ ఉంటుంటే ఒక యూట్యూబ్ దాంట్లో వస్తుంది, జగన్కి ఇదే నెక్స్ట్ జరగబోతుంది, కూటమి ప్రభుత్వాన్ని బీట్లించడం జరగబోతుంది, అదే ఇద్దరు విడిపోతుంది అన్నట్టుగా అదంతా టైటిల్ అట్లాగే ఉంది. అమ్మా, ఇప్పుడు సోషల్ మీడియా గురించి మీకు తెలియదు లేదు. ముందు ఒక కాన్సెప్ట్ అంట పంపిస్తారు, అది చిలికి కాని వాళ్ళలాగా 10 మందిలో జనంలోకి మైండ్లో ఇంజెక్షన్ చేస్తారు. అదంతా ఏంది? అప్పుడు ఆ పీకే ఆడిన డ్రామా. పీకే కూడా లాస్ట్కి పశ్చాత్తాపడ్డాడు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నేను పాపం చేశాను ఆంధ్రప్రదేశ్కి అని. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాండింగ్ వేరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు గెలిచినా కానీ ఈక్వల్ టు సీఎం రేంజ్లో ఆయనకి గౌరవిస్తున్నాడు. గౌరవం ఈయటం కాదు, వాళ్ళిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ శ్రేణులకు ఒక్కటే చెప్తున్నారు, ఇది 15 సంవత్సరాలు కలిసి ఉండే ప్రభుత్వం, మీరు ఎక్కడ ఎక్కువ తక్కువలు మాట్లాడొద్దు. ఇది అలా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని చెబుతున్నాడు ఆయన. అదేవిధంగా బాబు గారు కూడా అలా క్రమశిక్షణగా ఉండాల్సిందే. కార్యకర్తలు మన ఇంట్లో అన్నదమ్ములు లాంటివి, అందరం అన్నదమ్ములం, అట్లా ఉండాల్సిందే అనే ఒక మంచి బాండింగ్ ఉందమ్మా ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా రాబోయే 2-3 ఎలక్షన్లు కూడా వీళ్ళంతా కలిసే ఉంటారు. సార్, నేను కొంత కమ్యూనిటీ వాళ్ళతో అంటే కాపు కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఒక డౌట్, అంటే 2 పార్టీలు కలిసింది కాబట్టి 3 పార్టీలు కలిసింది కాబట్టి సీఎం అనేది కూడా ఉంటూ ఉంటుంది ఎంతో కొంత. ఈసారి 2.5 సంవత్సరాలు అటు చేశాక ఈసారి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం వాళ్ళు మాకు ఉండదా చూడాలని ఈసారి చేయబడి నాకంటే నేను అనకూడదు, కానీ ఏంటంటే నాకు ఇలాంటి ఆఫ్ ద రికార్డ్ నాకు వస్తున్నాయి అవి. కాదమ్మా, ఉంటుంది, కార్యకర్తకు ఉంటుంది. ఇంతకుముందు కూడా సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏం చెప్పాడు ఆయన? అరే బాబు, ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే, నేను 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నన్ను మీరు గెలిపించలేకపోయారు. మన స్థాయి ఎంతో ఆలోచించి ప్రవర్తించండి. మన స్థాయి ఇది కాబట్టి, మనకున్న ఓటింగ్ ఇది, మనం దానికి తగ్గట్టుగా మనం గ్రౌండ్ లెవెల్లో ఎదిగే పరిస్థితి రావాలి. మనం కలిసి పనిచేసే పార్టీతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలి. అలా ఇష్టం లేని వాళ్ళు ఎవడైనా ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు ముందే. అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయనకేం చెప్పాడు? ప్రతిపక్ష పార్టీ ఏం చెప్పింది? నిన్ను ఏ రోజు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టనేమన్నారు, అసెంబ్లీలో అడుగు పెట్టలేదు తాకనేమన్నారు. అలాంటి వ్యక్తి అలా ఉప ముఖ్యమంత్రి. మరేంటి? అదేంటంటే ఆయనకున్న డెడికేషను, బాబు గారితో ఉన్న బాండింగు, అలానే బీజేపీతో కోఆర్డినేషను, ఈయన బీజేపీతో కూడా చేసిన అనుసంధానం కానీ, వాళ్ళతో కలిసిన వాళ్ళ మధ్య నడిపించిన రిలేషన్ కానీ చక్కటి ఇది నడిచింది. అది ఎక్కడికి పోదు, ఆ బాండింగ్ అంతే కొనసాగేది. ఇంతకుముందు విడిపోయే తప్పు చేసామని అనేది ఒక భావన ఇద్దరిలో ఉంది. అది ఒక నెంబరింగ్లో మాట్లాడుకుందాం. తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ మీద ఎన్ని కేసులు పడి ఉంటే ఒక నెంబర్? 5 సంవత్సరాల్లో ఒక నెంబర్. మన జనసేన ప్రభావం కొంచెం తక్కువైన మన తాడికొండ నియోజకవర్గంలో. అంటే సపోజ్ మా ఊరు ఉంది బండారపల్లి, మా ఊళ్ళో ఉంటే మొత్తం 3,300 ఓటింగే ఉంది. 3,300 ఓటింగ్లో జనసేన ఓట్లు 110, 120 ఉన్నాయి. అంటే అట్లా టోటల్గా వచ్చేటప్పటికి జనసేన ప్రభావం తక్కువ. అంటే మ్యాక్సిమం ఉంటే ఒక 5-6 వేల ఓట్లు ఉండొచ్చేమో అని అనుకున్నాం. కానీ ప్రభావం తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు కూడా కలిసి పనిచేశారు. కేసుల పరంగా వస్తే అవి ఎన్ని కౌంట్ నెంబర్
కౌంట్ అయితే నాకు ఎగ్జాక్ట్ అక్కర్లో మామూలుగా దాదాపు 100 కేసులు అయితే వేశారు, దాదాపు 100 పడ్డాయి, కనీసం 100లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ కేసులన్నీ కూడా ఎలక్షన్ కేసులు పెట్టినా ఏ కేసులు పెట్టినా కానీ తర్వాత సబ్సిక్వెంట్గా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంకా ఇంతవరకు ఇంకా ముందుకు రావటం అవి జరగల. ఫాల్స్ కేసుల కింద కొన్ని తీసేయటం, అంటే ఎంక్వైరీలో ఫాల్స్ కేసులు అని తెలిసినాయి అవన్నీ. సార్ ఒక డౌట్ సార్, మాట్లాడితే ఎస్టీ ఎస్సీ కేసు, అసలు ఎస్టీ ఎస్సీని ఎవరిని కించపరచరు, కానీ ఈ కేసు పెడుతూ వాళ్ళని అలాగా ఎందుకు ఇలాగ ఎస్టీ ఎస్సీ కేసు, అమ్మో ఎస్టీ ఎస్సీ కేసు ఏంటిది, ఎలా పెడితే నిజంగానే ఏ వ్యక్తినైనా ఇరికించేయచ్చా? కాదమ్మా, ఒకప్పుడు అంటే ఎస్సీ ఎస్టీ కేసు ఆ విధంగా ఫాల్స్ కేసులు ఫైల్ అవుతున్నాయనే ఉద్దేశంతోనే దాని మీద అమెండ్మెంట్స్ వచ్చినాయి చాలా. ఒకప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడితే బెయిల్ ఉండేది కాదు, యాంటిసిపేటరీలు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా 7 ఇయర్స్లో వచ్చే వాటిలో విత్ ఎస్సీ ఎస్టీ కేసుతో 7 ఇయర్స్ వచ్చే వాటికి 41 నోటీస్ ఉంది ఇప్పుడు ఉంది. అలానే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టగానే సరికాదు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని నిరూపించుకోవడం, అంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఎప్పుడు అట్రాక్ట్ అవుతుందంటే ఆ దూషణలు అనేవి పబ్లిక్ ప్లేస్లో జరగాలి. ఓకే, ఆ పబ్లిక్ ప్లేస్ అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. పబ్లిక్ ప్లేస్ అంటే వరకు ఏదో ఇక్కడ కూర్చొని ఆఫీస్లో ఇప్పుడు నేను నా స్టాఫ్ ఒక 10 మందో లేదా నా అనుచరుల ముందు అన్నారనుకో, అది పరిగణలో తీసుకోరు. నా అనుచరులు లేకపోతే ఒక పార్టీ వాళ్ళు ఒక కుటుంబంలో వాళ్ళు అయితే అది విజిబుల్ అది పబ్లిక్ కింద లెక్కలో, దేనికి సంబంధం లేని వాళ్ళు ఆ సమక్షంలో కించపరిచినప్పుడు మాత్రమే అది అట్రాక్ట్ అవుతుంది. అలాంటిదే రీసెంట్గా నేను ఒకటి గొర్లవారిపాలెంలో జరిగిన కేసు ఒకటి ఎలాబొరేట్ ట్రయల్ చేశా రీసెంట్గా, అది కొట్టేశారు కేసు కూడా. సార్ మీకు మన ఎలక్షన్కి గట్టి వర్క్ చేశారు, ఒక షాడోగా తెనాలి శ్రవణ్ కుమార్కి ఒక రైట్ హ్యాండ్ ఏమో నాన్న చాలా వర్క్ చేశారు. ఈ కోణంలో చూసుకుంటే ఇక్కడ టీడీపీకి అంకిత భావంతో లీగల్గా కానీ పార్టీ పరంగా కానీ ఇన్ఛార్జ్గా తీసుకుని నియోజకవర్గంలో వర్క్ చేస్తూనే ఉన్నారు. సార్ మీకు ఏదైనా పదవి వచ్చేది ఉందా? మరి రాజధాని నియోజకవర్గంలో ఎంత వర్క్ డెడికేట్ చేస్తున్నా మీకు ఏదైనా పదవి ఇలా ఇస్తే బాగుండు, లేదా నాకు ఇలా ఇస్తే ఇంకా చేయగలను, ఇలా 2 విధాలుగా ఉన్నాయి అమ్మ. పదవి అంటే వర్క్ చేయడానికి పదవే ప్రామాణికం అయితే కాదు. ఇంకోటి అడిగారు ఏమని, శ్రావణ్ కుమార్ గారి రైట్ హ్యాండ్. శ్రావణ్ కుమార్ గారి మదిలో మేము ఎప్పుడు కూడా ఆయన హృదయంలోనే ఉంటాం. కానీ శ్రావణ్ కుమార్ గారిని బలవంతం చేసి నాకు ఇది అడగండి సార్ అని నేను ఎప్పుడు అడగను. నేను ఏ రోజైనా సరే నా సొంత పని కోసం అయితే నేను ఎప్పుడు వెళ్ళి అడగను. ఆయన ఏదైనా ప్రజలకు అవసరమైందే అడుగుతాను. ప్లస్ ఇంకోటి, ఆయన కూడా చాలా నిజాయితీ పరుడు, ప్లస్ ఆయన హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా నాకు రాష్ట్ర లీగల్ సెల్లో కూడా పోసాని వెంకటేశ్వర్లు గారు కానీ మా ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చారు. ఆయన గంటా రామారావు స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే 4 ఆనంద్ బాబు గారు, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, మా ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు, మన రామాంజనేయులు గారు అందరూ వచ్చారు. ఇంకా మిస్ అయ్యారు వాళ్ళిద్దరు. 1 to 2 నజీర్ గారు కూడా నాకు బాగా పరిచయమే. మాధవి గారు పరిచయం. మాధవి గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో తిరుపతి వెళ్ళటం మూలాన రాలేకపోయారు. నజీర్ గారు ఆ రోజు ఏదో ఎక్కడో మీటింగ్లో ఇరికిపోయి ఆగిపోయారు. అదేవిధంగా పెంసాని గారు అందుబాటులో లేకపోవటం, వాళ్ళ బ్రదర్ వస్తా విజయవాడలో అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాఫిక్ లేట్ అయింది. ప్లస్ ఆయనకి ఏదో అర్జెంట్ కాల్ వచ్చి ఆ మీటింగ్ అటెండ్ అవ్వమన్నారు. మళ్ళీ పాపం ఆయన ఫోన్ చేసి మరీ చెప్పారు ఇంకొకసారి ఎప్పుడో వస్తానని. అలా అందరూ దృష్టిలో ఉన్నాం. అదేవిధంగా మా ఏజీ గారు కూడా నా ఆఫీస్కి ఓపెనింగ్ రావాలి, మా పీపీ గారు, హైకోర్టు పీపీ గారు ఇద్దరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఏదో అంటే వాళ్ళ వర్క్ అర్జెన్సీస్ని బట్టి హైదరాబాద్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అట్లా అందరితో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎప్పుడు వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అనే పరిస్థితి అయితే నా దగ్గర నేను ఎప్పుడు నేను అడగల అలా. కానీ సరే వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే దానికి డెడికేటెడ్గా వర్క్ చేస్తాం, ఇవ్వకపోయినా బాధపడం. సార్ ఒక విజనరీ క్వశ్చన్, కూటమి ప్రభుత్వం బాబు గారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం బీట్లేస్తుందా లేకపోతే టెక్నికల్గా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తుందా? అసలు అద్భుతంగా మీరు చెప్పారు చూసారా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడం కాదు, అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తారు వీళ్ళు ఇక్కడ పక్క. వీళ్ళు గ్రాఫిక్స్ అనేదాన్ని వాళ్ళు నిజం చేసి చూపిస్తారు. వీళ్ళు గ్రాఫిక్స్ అని చెప్పిందని ఇప్పుడు చూడండి, పోలవరం గ్రాఫిక్స్ అన్నారు, 80% ఆ రోజున కన్స్ట్రక్షన్ చేశారు. ఆ 80% అంతే ఆగింది 5 సంవత్సరాలు. నేను ఇదిగో ఈ ఖరీఫ్కి నీళ్ళు ఇస్తానంటాడు, నెక్స్ట్ ఖరీఫ్కి నీళ్ళు ఇస్తానంటే చివరికి అసలు నీళ్ళే లేకుండా పోయాడు. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి, 2 yearsలో పూర్తి చేసి అప్పు చెప్తాడు.
ఓకే, ఇప్పుడైతే మాత్రం డెవలప్మెంట్ టెక్నికల్ కానీ వ్యవస్థ కానీ మొత్తం మారుతుంది అంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు పని చేసేవాడు ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఎవరైతే ఇంటి పెద్ద ఉంటాడో అతను విజనరీ ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇల్లు బాగుపడింది. అలానే రాష్ట్రం కూడా అంటే చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి ఏంటో ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చూడండి. ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నేను చూసాను 2003 నుంచి నేను హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళింది 2003లోనే. నేను లాలో పాస్ అయ్యి లాలో బార్ ఎన్రోల్ అవడానికి వెళ్ళా. 2003లో కూకట్పల్లి 9th ఫేజ్కి వెళ్తే పగలు 2 రోజులు కనుక ఎవరన్నా చుట్టాల ఊరు వెళ్ళిపోతే పగలే దొంగలు పడేవాళ్ళు. ఇవాళ 9th ఫేజ్ వెళ్ళింది చూడండి, చక్కగా హైటెక్ సిటీకి ఫ్లైఓవర్ వేశారు. నాకు తెలిసిన తర్వాత అక్కడ కొండ తీసి ఒక 20 అంతస్తులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఓకే, ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే ఒక్కొక్క కంపెనీ, అమెజాన్ కానీ ఒక పెద్ద కంపెనీలన్నిటికీ ఒక్కొక్క ఉన్న బిల్డింగే ఆ టౌన్ పోషించగలిగినంత రెవెన్యూ తీసుకురాగలిగిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ మన రాజధానిలో కూడా వస్తుంది. ఈ రాజధానికి సంబంధించి ఈ రాజధానిలో జనరేట్ అయ్యే రెవెన్యూ అనేది మన స్టేట్ మొత్తానికి కూడా మెయింటెనెన్స్కి బడ్జెట్లో పూర్తి సింహభాగం ఇదే తీసుకొచ్చి పెట్టిద్దని నేను అనుకుంటున్నాను. నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ ప్రజలకు మేలా, నాయకులకు నష్టమా? అంటే ఇది మీరైతే మాత్రం బాగా ట్విస్టింగ్ క్వశ్చనే. అది నాయకులకు నష్టం అని చెప్పలేము, ప్రజలకైతే మాత్రం మేలు జరిగిద్ది. అంటే నాయకులు కూడా వాళ్ళ పొరపాట్లు ఏదన్నా ఉంటే తెలుసుకుంటారు ఖచ్చితంగా. అంటే అజమాయిషీ లేని ఇల్లు ఎట్లా ఉంటుందంటే మొగదాళ్ళు లేని ఎద్దుతో సమానం. అజమాయిషీ ఉందనుకోండి దారిలోనే నడిచింది ఎద్దు. అట్లా ఆయన ప్రజా దర్బారు ఆయన నేర్చుకున్నాడు. అందరూ అనేవాళ్ళు అంటే ప్రపంచానికి ఆయన తెలియకముందే నారా లోకేష్ అనే వ్యక్తి ఒక విజనరీ అని ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? పాదయాత్ర చేసినా తెలిసింది. మాకంతకుముందే తెలుసు, ఎందుకంటే మేము పద్దాక అక్కడే ఉన్నాం. పార్టీ ఓడిపోయిన తర్వాత మన గుంటూరులోనే స్టేట్ పార్టీ ఆఫీస్ ఉంది, జిల్లా పార్టీ ఆఫీసులో. మీకు గుర్తుందో లేదో, ఆ స్టేట్ పార్టీ ఆఫీస్లో ఎప్పుడు ఆయన ఇంటికి ఉండేవాళ్ళం. ఆయన విజనరీ ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలు ఎవరు ఏం చెప్పినా బుక్లో రాసుకుంటాడు, సమస్య ఓర్పుగా వింటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. ప్లస్ ఎవరినైనా ఆయనకంటే చిన్నోళ్ళనైనా సరే, మేము వయసులో పెద్దవాళ్ళం ఆయనకంటే. సార్ చెప్పండి సార్, లేదంటే అన్నా చెప్పండి. అసలు ఆయన ఓర్పుకి అంటే బాబు గారి తర్వాత అంత ఓర్పువంతుడు ఈయనైనా అనుకుంటాం. మీరు ఎంత రిస్క్లో ఉన్నప్పుడైనా వెళ్ళండి, కోపాడ్డు అన్నా చెప్పండి లేదంటే సార్ చెప్పండి. ఆయనలో ఇంక రెండో దృక్పథం ఉండదు. మేము ఆ రోజు చెప్పాం మంచి నాయకుడు అవుతాడంటే, చాలామంది హేళన చేసిన సందర్భంలో కూడా చెప్పాను. చూడండి, నారా లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు తర్వాత కోపం చూసారా? ప్రజల్ని చిరాకించుకోవడం ప్రజలను కానీ అక్కడున్న ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు ఆయన చిరాకు పడే సందర్భం ఉండదు అసలు. కానీ ఎప్పుడైతే పని చేయకపోయినా కానీ దాన్ని చిప్పి చేయించుకో. బాబు గారైనా అంతే. మేము ప్రతి గురువారం బాబు గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం, లీగల్ సెల్. గురువారం మీటింగ్ జరుగుతుంది నైట్ 8:30కి అట్లా. వెళ్ళిన క్రమంలో ఆయన మాకు అప్పు చెప్పిన దాన్ని మేము రీచ్ కాలేకపోయినా, ఇలా అయితే ఎట్లా అండి, మనం విజనరీగా వర్క్ చేయాలండి. అట్లా ఆయన మోటివేషన్ స్పీచ్ ఉంటుంది. కానీ ఎప్పుడు అంటే 0% అంటే ఆయన అప్పు చెప్పిన పనిలో ఒక 10-20% ఉన్నా కానీ, 20% చేసినా కానీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా చెప్పి చేయించుకోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు ఎందుకు చేయకూడదు అని అసలు ఆయన కోప్పడటం అనేది మేము చూడలేదు ఎప్పుడు. అదేవిధంగా లోకేష్ గారు కూడా అంతే. లోకేష్ గారు ఎప్పుడు కోప్పడతాడంటే, ఎవడైనా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ ఫాల్స్ కేసులు పెట్టిన సందర్భంలో ఆయనకి తార్సుపడి ఆయన ఆపోజిట్గా మాట్లాడే క్రమంలో కనుక అతని మీద దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం అడ్డంగా కూర్చుంటారు. అది బాబు గారిలో కూడా ఉంటుంది ఆ మొండితనం. మీరు ఉదాహరణ వైజాగ్లో చూసుంటారు. ఆయన అద్దెకి ఇచ్చినప్పుడు అక్కడే కూర్చున్నారు, ఎన్ని గంటలైనా కూర్చుంటారు ఆయన. అట్లా ఎయిర్పోర్ట్లో కూడా కూర్చొని అంతే అదే సిస్టమ్ లోకేష్ బాబు గారు కూడా అట్లానే ఉంటాడు. ఓకే, కానీ మాకు ఆనందం వేసింది ఏంటంటే విజనరీ నాయకులు కూడా లోకేష్ అనొచ్చు తప్పకుండా. అసలు ఆయన విజనరీ చూడాలంటే మీరు ఆయన పక్కన ఒక రోజు ట్రావెల్ చేస్తే ఆయన మొన్న పాదయాత్ర చేసినప్పుడు అంత పెద్ద ఎండల్లో కూడా ఒళ్ళంతా తడిచిపోతున్నా కానీ నవ్వుతా ఎవరి దగ్గరికి వెళ్ళిన ఆ రోప్లో నేను వెళ్ళి నడిచినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను అంతకుముందు కూడా పరిచయం ఉంది ఆయనతో.
తాడికొండ లీగల్ సెల్ అయితే అన్న బాగున్నారా, షేక్ అండ్ ఇచ్చి రండి, నడవండి నాతో. అలా మనకేమో డిహైడ్రేషన్ పరిస్థితి. పాపం ఎప్పుడూ బయటికి రాని వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడంటే అది పట్టుదల అంటే. అసలు నిజంగా ఆయన విజనరీ నాయకుడు ఈయనని మేము అనుకున్నందుకు, నెక్స్ట్ జనరేషన్లో ఈయన అనుకున్నందుకు అది ఖచ్చితంగా సార్థకత చేసుకుంటాం. ఆయన ఇక్కడ వరకే కాదు, గల్ఫ్ దేశాల్లో కూడా మన ఇండియా సంబంధించిన వాళ్ళు, మన ఆంధ్ర కానీ వేరే రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఇరుక్కుపోయిన వాళ్ళని వెంటనే సత్వరమే వాళ్ళకి క్షేమంగా తీసుకునే చర్యలు కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారండి. అవునమ్మా, బాధ్యత కలిగిన వ్యక్తులు చేసే పని అది. బాధ్యత కలిగిన చేసే వ్యక్తి పని. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు అని అంటే ఏ స్థాయి నాలెడ్జ్ ఉంటే చదివాడు. అలాంటి చదువుకున్న వ్యక్తి ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్న విధంగా దాన్ని ఏమంటామంటే, ఒక రకంగా చెప్పాలంటే రూట్లెస్గా మాట్లాడే మనస్తత్వం కానీ, మాట్లాడే తీరు కూడా ఎక్కడా కూడా తప్పు మాట్లాడడం చూడండి. కాకపోతే కొన్ని మాటలు ఆ రోజుల్లో ఫస్ట్ ఆయన ఇంగ్లీష్లో ఎక్కువ అలవాటు పడి తెలుగులో మాట్లాడటంలో దానివల్ల దేశానికి వచ్చిన నష్టమే లేదు. అట్లా చూసుకుంటే ఇప్పుడు సోకాల్డ్ సీఎంఏ కొన్ని వేల తప్పులు మాట్లాడాడు, కొన్ని బూతులు మాట్లాడాడు. అది ఒక్కటి. ఇప్పుడు సరే చూశారు మీరు ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అన్నదానికి మొత్తానికి వ్యతిరేకం. అసలు దెబ్బ కొట్టినట్టు రివెంజ్ కొట్టారు కదా, మొత్తం దేన్నైతే బాడీ షేమింగ్ చేశారో దానికి సమాధానం ఇచ్చారు, మాటకి దేనికైతే అవమానించారో దానికి స్పష్టత ఇచ్చారు. అసలు రాజకీయమే చేత కాదు, ప్రజలకు సేవ చేయాలన్న దానికి ప్రజా దర్బారు, టెక్నికల్ అన్నిట్లో, విద్యాశాఖలో మరి అన్నిట్లో అనేదంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు కదా. అవునమ్మా, వాళ్ళకు ఒక విజన్ ఉన్న వ్యక్తులు టెక్నాలజీని ఏ విధంగా వాడాలని. ఇప్పుడు బాబు గారికి 75, సుమారుగా 74, 75 ఉన్నాయి. ఈరోజు ఆయనలాగా టెక్నాలజీ మనం వాడలేం. డాష్ బోర్డు ముందు పెట్టుకొని ఆయనలాగా టెక్నాలజీ మనం వాడలేం. మనం చెప్తూ ఉంటారు, మీరు అడ్వకేట్స్గా టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. ఈ కేసులు, ఫ్యామిలీ కేసులు, సివిల్ కేసులు రాబోయే కాలంలో ఉండే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే సిస్టమ్ అప్డేట్ అవుతుంది, రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి. వాటన్నిటిలో నుంచి కొంత మార్పు రావచ్చు. కాబట్టి మీరు కూడా కార్పొరేట్ వ్యవస్థలాగా ఎదగాలంటే మనం ఏ విధమైన డెవలప్మెంట్ చేసుకోవాలి, అవన్నిటినీ మీరు ముందుగానే దాంతోపాటుగా ఫైనాన్షియల్గా ఏ విధమైన ఎదుగుదల చూడాలి, అట్లా ఆ విధంగా మోటివేట్ చేస్తారు. ముందు మోటివేట్ చేసినప్పుడు మనకు ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ వయసులో ఉన్న వ్యక్తి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి అంటే, ఆయన ఆలోచన విధానం కూడా ఈరోజు చెప్పినప్పుడు అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. అబ్బో ఏదో చెప్పాడులే గ్రాఫిక్స్ అంటారు, ఇప్పుడు ఏదో గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారు కదా అట్నే అంటారు. కానీ ఆయన చెప్పేదానికి లాంగ్ టర్మ్లో ఆయన విజనరీ కరెక్ట్గా ఎట్లా ఒక 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఆ 20 సంవత్సరాల్లో ఆయన చెప్పింది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఆయన అనుకున్న దానికంటే ఇప్పుడు సపోజ్ మనం అనుకుందాం, ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకుడు గుంటలని కార్యక్రమాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఏమనుకున్నారు, ఈ పిచ్చి అనేదో చెప్తాడు, ఇంకుడు గుంటలంట, ఇంటూ గుంటలు తోమటం ఏందన్నారు. కానీ వాళ్ళ ఇంకుడు గుంట వల్ల ఎంత ఉపయోగం ఉందో ప్రపంచం గుర్తించింది ఆయన చెప్పేది. ప్లస్ ఒకప్పుడు మన ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఆ రోజు ఆయన ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు, మనం డబ్బులు పెట్టి ఎక్కడ చేస్తాం బాబు గారు అని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినప్పుడు, ఇది కాదండి ఫస్ట్ ట్రయల్ రన్గా ఒకటి నిర్మిద్దాము, దానికి ఈ విధంగా టోల్ గేట్లు పెట్టుకోవచ్చు. ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఈయన మనసులో వచ్చిన ఆలోచన చూడండి. ఆయన బ్రహ్మం రానున్న రోజుల్లో మళ్ళీ రానున్న దాని భవిష్యత్తుని ఇప్పుడే ప్లాన్ చేసి ఫ్యూచర్ వాళ్ళకి సంబంధించి భవిష్యత్తు ఇస్తున్నారు. ఇంకోటి చెప్పారు, బంగారు భవిష్యత్తు. నేను చెప్పారు, నాకు బాగా గుర్తు, మేము లీగల్ సెల్ మీటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు, గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, గుర్తుపెట్టుకోండి మీరు 2040 నాటికి ఇప్పుడు మనం ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాం, ప్రపంచంలో పరిగెత్తుతున్నాం, మనం అమెరికాను, కెనడాను పరిగెత్తుతున్నాం జాబుల కోసం. 2040 ఆంధ్రప్రదేశ్ వస్తారు చూడండి, రాసి పెట్టుకోండి. నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇండియాలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వస్తారు అందరూ అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. అది ఖచ్చితంగా నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, ఫైనల్లీ కూటమి ప్రభుత్వంపై ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా కూటమి ప్రభుత్వం గురించి మనం ఇంకెక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గలుపులో సక్సెస్ చూసాం, మంత్రివర్గంలో అందరూ చక్కగా అనుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న దానిలో సక్సెస్ చూసాం. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో చూస్తున్నాం, ఎవరికి వాటా ప్రకారం వాళ్ళకి చక్కగా మొన్న డిస్ట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఎలా ఉందంటే, కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి ఆ పార్టీ కూడా చక్కగా ప్రజల వద్దకు వెళ్ళి, ఇప్పుడు సపోజు ఉప ముఖ్యమంత్రిగా
పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, రెవెన్యూ సదస్సులను పెట్టారు, గ్రామ సదస్సులను పెట్టారు. వాటికి బాబు గారు కూడా చక్కగా ఉందని చెప్పేసి దాన్ని ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. సమస్యని ఎవరైతే నిజమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నాడో ఆ బాధితుడి దగ్గరికి అధికారులు ప్రభుత్వం వెళ్ళటం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా ఇదే విధంగా కుటుంబ ప్రభుత్వం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఇంకా మంచి పేరు వచ్చింది. రాష్ట్రం కూడా దేశంలో ప్రప్రథమైన ప్లేస్కి వెళ్తుంది. ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఇంకా 2 సార్లు అధికారంలో ఉంటే ప్రపంచం మొత్తం నిజంగా బాబు గారు చెప్పినట్టు మన రాష్ట్రానికే వస్తుంది. ఇదే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నానమ్మా. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంత సెలవు. నమస్తే. మరొకసారి ఇక్కడికి వచ్చి మీరు ఈ ఇంటర్వ్యూ నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూని తీసుకున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా.